కానీ శివాజీ చాలా పెద్ద కదా, ఫ్రెండ్లా అనుకోవట్లేదు, అన్నలా అనుకుంటున్నాడు అలా అని చెప్పేసి. ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది శివాజీ గారి సపోర్ట్ అనేది హౌస్లో వాళ్ళిద్దరికి చేయడం మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకనంటే మా ఇంటికి అంటే చూడడానికి ఏజ్ పరంగా కానీ చూడడానికి ఫ్యామిలీలో కానీ కొంచెం పెద్దగా ఉన్నాడు శివాజీ అన్న. అందుకని చెప్పేసి ఇంకా కొంతమంది ఏం ఫీల్ అవుతారు అని అంటే పెద్ద ఉండి వాళ్ళకి ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారు, మాకు సపోర్టింగ్ లేదు అన్నది అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చిన్న సమస్య వచ్చింది అంటున్నారు, అటు పల్లవి ప్రశాంత్ కాల్ చేస్తే కలవట్లేదు అంటున్నారు, కలవట్లేదు. మరి ఎలా కట్ అవుతుంది? ఎలా మరి ఓటింగ్ ఎలా చేస్తున్నారు? మరి ఓటింగ్ అన్నకి ఏమో మరి అక్కడ ఏమైనా స్కీమ్ అవుతుందేమో మరి, అంటే స్కామ్ లాంటిది ఏమైనా జరుగుతుంది అంటారా? అంటే పల్లవి ప్రశాంత్ కాకుండా ఉల్టా పల్టా అన్నారుగా, తీసుకొచ్చేసి ప్రియాంకకి కానీ అమర్దీప్ కానీ అప్పగట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయా? కనిపిస్తుంది. ఎందుకంటే మేము కాల్ చేస్తుంటే కట్ అవుతుంది కదా. ఫ్యాన్స్ ఊరుకుంటారా మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్? ఊరుకోరు. అంటే ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి కూడా హై ఓటింగ్స్ 70,000 80,000 అలా వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్లో ఓట్లు వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ సడన్గా ఓట్లు నీకు రాలేదు అమర్దీప్కి వచ్చినాయి అని చెప్పేసి అంటే అంతా గొడవకి వెళ్తారు అనుకుంటా కదా? అవునా? సో మీరు టైటిల్ విన్నర్ ఎవరు కావాలనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. ఎందుకంటే రైతు బిడ్డనా? రైతు బిడ్డే అని చెప్పేసి ఇంకా అతను వచ్చిన వాళ్ళ విలేజ్కి ఏదన్నా ఒక డెవలప్మెంట్ అవ్వచ్చు. అంటే రైతులకు ఇస్తా అని చెప్పేసి కదా, చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తాను అంటే ఇంకా అతను గెలిస్తే ఏంటంటే రైతులకి కొంచెం వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ అని చెప్పేసి సపోర్ట్గా ఉంటాడని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాగా